వచ్చినావా? తీసాను. కాదమ్మా, నన్ను చూడు ఒకసారి. ఆరాధ్య చూడు, నువ్వు అర్థం చేసుకుంటావు కదా, అడుగుతాను చెప్పు. నువ్వు ఎందుకు సరిగ్గా తినట్లేదు? పాయింట్ నెంబర్ 1. సరేనా? నువ్వు ఎందుకు సరిగ్గా నిద్రపోవట్లేదు? పాయింట్ నెంబర్ 2. ఎందుకు సరిగా ఆడుకోవట్లేదు? ఎందుకు అటెంప్ట్ చేస్తున్నావు? పాయింట్ నెంబర్ 3. ఓకేనా? ఎందుకు సరిగా తినకుండా ఏదంటే అది పడేస్తావు, చల్లేస్తావు? ఎందుకు అంత ఎట్లంటే అట్లా గలీజ్ చేస్తావు? మొత్తం ఇల్లంతా వేస్తావు. పాయింట్ నెంబర్ 4. ఓకేనా? పాయింట్ నెంబర్ 5 వచ్చి ఎందుకు అమ్మ ఎత్తుకో, మమ్మ ఎత్తుకో, అప్ప ఎత్తుకో అని ఎందుకు అంటావు? నీకు నువ్వు ఆడుకోవాలి కదా. ఎస్ సార్ నో? అవును కదా? అవునా? పాయింట్ నెంబర్ 5. ఓకే. పాయింట్ నెంబర్ 6 వచ్చేసి డైపర్ వేసుకోవడానికి నైట్ ఎందుకు అంతలా సతాయిస్తావు? డైపర్ నీ మంచి కోసమే కదా వేసుకునేది. నన్ను చూడిడా, వేసుకున్నావు కదా ఇప్పుడు, అవునా? చూడు, నన్ను చూడు, రోజు నైట్ వేసుకోవాలి కదా. ఎందుకు వేసుకోవట్లేదు? ఎందుకు వద్దు వద్దు అని మారం చేస్తా ఎందుకు? పాయింట్ నెంబర్ 6. సరేనా? పాయింట్ నెంబర్ 7 ఇక్కడ చూడండి, నన్ను చూడు, ఆడేం పని ఉంది. పాయింట్ నెంబర్ 7 ఏంటంటే స్నానానికి పోతే ఎందుకు నేను కూడా స్నానానికి వస్తాను అని ఎందుకు ఇచ్చేస్తావు? సరేనా? వారి ఇన్స్పెక్ట్ నన్ను గురించి నాతో మాట్లాడవయ్యా. నువ్వు ఎందుకు స్నానం చేసి కూడా వదిలిపెట్టవు? నువ్వు చెప్పు నాకు అది. సరేనా? పాయింట్ నెంబర్ 7 అయిపోయా. ఓకేనా? పాయింట్ నెంబర్ 8 వచ్చేసి నేను ఆఫీసుకు పోతానా, లేదా కింద పాలు తెచ్చేయబోతానా, లేదా ఏమైనా ఆర్డర్ వచ్చింటే తీసుకొచ్చేపోతానా, అయినా వదిలేవు. బయటికి అమ్మ మమ్మ మమ్మ అని బయటికి వస్తూనే ఉంటావు ఎందుకు? పాయింట్ నెంబర్ 8 అది. సరేనా? అర్థమైందా? నన్ను చూడు. పాయింట్ నెంబర్ 9 ఏంటంటే నేను ఇట్లా ఒక రౌండ్ వాక్ చేసి వచ్చినావు, వదిలేవు ఎందుకు? నేను వాక్ పోతానయ్యా, ఆఫీస్ పోని చైర్లో కూర్చొని చాలా ఇంటారు నాకే. ఒక రౌండ్ పోయేస్తాను, అవునా? మరి ఎందుకు వదిలేని చెప్పు ఒక మాట. మనలో మనం మాట్లాడుతున్నాం. పాయింట్ నెంబర్ 9 అయిపోయింది. ఇప్పుడు పాయింట్ నెంబర్ 10. ఎందుకు నైట్ 11:30 అవుతుంది నిద్రపోవడానికి? నాకు అది ఆన్సర్ ఇవ్వాలి. నువ్వు ఇట్లా పడుకుంటే నువ్వు కరిగిపోవాలి. నేను హక్ చేసుకుంటే నాకు అర్థమైతే చెప్పుమా. 11:30 వేస్తున్నావు ఎందుకు? 11:30 అంటే మేము ఆడుకోవాలనిపిస్తుంది, ఆడుకుంటాము. 12:30 వేస్తాము, నువ్వు అప్పుడు పడుకుంటావు 12:30కి. పొద్దున్న లేచి మళ్ళా అది ఇది అనేసి ఆఫీసు పోవాలా, అది ఇది అన్నీ రష్ ఉంటాయి. నువ్వు చూస్తే ఆరామ్స్ 8 గంటలకు లేస్తావు, 7:30కు లేస్తావు, లేక కొన్నిసార్లు 5:30, 6 కూడా లేచేస్తావు. నీ ఇష్టం అది, అవును కదా? పాయింట్ నెంబర్ 10 కనుక, అవును కదా? సో అది నీ ఇష్టం. కానీ మా ఇష్టం వచ్చేటట్లు లేదంటే అవుతుందా? కాదు కదా? ఇస్తాను, అవునా? సో ఇప్పుడు పాయింట్ నెంబర్ 11 చెప్పాలనుకుంటున్నాను. నేను సీరియస్ అవ్వను నిజంగా. నేను ఆయన వదిలిపెట్టిన ఇప్పుడు. సో నువ్వు ఈ మధ్యలో ఎందుకు డ్రెస్ వేసుకున్నప్పుడు ఎందుకు ఫ్రాక్ అలాంటి పీకేది నేర్చుకున్నావు? కరెక్ట్ కాదు కదమ్మా, అవునా? అవును కదా? పాయింట్ నెంబర్ 11. పాయింట్ నెంబర్ 12 వచ్చేసి అమ్మ పొద్దున ముగ్గేస్తే వేసిన ఒక 1 minute కల్లా తుడిచేస్తావు ఎందుకు? చెప్పు, నాకు నేను చూసి చెప్పు. నువ్వు ఫీల్ అయ్యేది కాదు ఇవన్నీ. పాయింట్ నెంబర్ 12. పాయింట్ నెంబర్ 13 వచ్చేసి ఎందుకు ఇన్వర్టర్ దగ్గర పోతున్నావు? అది కరెంట్ అనగా అయ్యో అట్లా అర్థం చేసుకుంటూ ఊరికే పోవా? లడ్డు ఏం పిచ్చేసిందా? వీడియో వేసుకుంటుంది నీ అక్క. పాయింట్ నెంబర్ 13 ఇన్వర్టర్ దగ్గర ఎందుకు పోతున్నావు? కరెంట్ కదా అది, అవునా? అట్లా ఒత్తే పోతున్నావు దెబ్బలు లేకనా? దెబ్బలు లేకనా? దీన్ని ఎదురంటారా లేదా నువ్వే చెప్పు నాకు అంటారు కదా, అది గుర్తుపెట్టుకో.
పాయింట్ నెంబర్ 14 వచ్చేసి కాలుతుందమ్మా వద్దమ్మా అంటే ఎందుకు పోయి చేయి పెడతావు అన్నంలోకి పప్పులోకి. అది నాకు ఇంతవరకు అస్సలు అర్థం కాని పని. ఆఫీస్లో ఏమైనా పని చేసుకురా అంటే పని చేసుకొస్తాను, కానీ నీతో ఇచ్చేసేది నాకు అస్సలు అవ్వట్లేదు. దయచేసి అర్థం చేసుకో, సరేనా? పాయింట్ నెంబర్ 14, బిఫోర్ వి గో ఫర్ స్లీప్. పాయింట్ నెంబర్ 15 చేస్తావు చూడాలి. ఏ అని అంటున్నావు ఆ రోజు. చూపని ఎందుకన్నావు? ఎట్లన్నావు? చూపి నాకు ఏ అని ఎట్లన్నావు? ఎట్లా చూపి? ఇట్లా ఏ చూపన్నావా? ఎట్లా కొట్టినావు ఆ రోజు నన్ను? చూపి. కొట్టు. అంటే ఇప్పుడు ఊరికి అయిపోవాలంటావా? ఊరికి అయిపోవాలా? అంటే రోజు ఆఫీస్కి పోతే నాకు టైం అయింటుంది, 2 రౌండ్లు వేసి పోవాలంటావు. సరే సాయంత్రం వస్తాను అంటే వచ్చి మీటింగ్ అటెండ్ అవ్వాలంటే మమ్మా అనేసి డోర్ ఓపెన్ చేస్తావాడ. నేను హెడ్సెట్లో ఇట్లా పెట్టుకుని ఊరుకుంటాము షుష్ అంటాను, వదిలిపెట్టు. ఎందుకు నాకు చెప్పాలి ఇప్పుడు నువ్వు. నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇప్పుడు. నువ్వు నవ్వితే నేను ఒప్పుకోను. నవ్వినట్టు కాదు ఇది, చెప్తున్నావు. టాయ్స్ అన్ని పీకేస్తావు కదా. ఎరేజరు ఆడ బయట పడేసు. ఏం మీ తాత కొనిచ్చినాడని పడేయచ్చా ఎరేజర్లో? చెప్పు నాకు. పాయింట్ నెంబర్ 17 వచ్చిందమ్మా.